అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాము. ఇది మన యొక్క ధ్యానం కొరకై ప్రసంగి గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. చిన్న మాట నేను కూడా ప్రార్థన చేస్తాను. కృపా కనికరము కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు నాయన. ఇంతవరకు ఆరాధనలో మీరుండి నడిపించారు, మీకు స్తోత్రాలు. కొన్ని ప్రకటనలు కూడా చేసుకున్నాం, వాటిని మా మనసులో పెట్టుకొని ప్రార్థించి ఉత్తరం పొందుకోవడానికి మీ సహాయం దయచేయండి. తగిన సమయాన్ని మాకు ఉత్తరం దయచేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, వాక్యం దగ్గరకు వచ్చాం. మీ గ్రంథంలో నుంచి చదువుకున్న వాక్య భాగాన్ని దీవించమని, నిలబడినటువంటి నన్ను సంపూర్ణంగా మరుగు చేయమని, మీరే నాతో మాతో మాట్లాడమని, మీ మాటల ద్వారా మేము హెచ్చరింపబడి, పురికొల్పబడి, ఉజ్జీవింపబడి, మీ కొరకు జీవిస్తూ మీ యొక్క రాకడ కొరకు సిద్ధపడడానికి సహాయము దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి భాగం ప్రసంగి గ్రంథంలో నుంచి చదువుకున్నాం. ప్రసంగి గ్రంథకర్త ఎవరో మనం ఎరిగి ఉన్నాం. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథం. ఆయన రాసినటువంటి గ్రంథాలు 3 ఉన్నాయి కదా. సామెతల గ్రంథం, ప్రసంగి, పరమగీతాలు 3 ఆయన రాసినవే. సామెతల గ్రంథంలో మరి కేవలము యవనస్తులకు మాత్రమే కాదు కానీ అందరికీ ఉపయోగకరమైనటువంటి మాటలు మనం చూస్తాం. ఈ లోకంలో మనం జీవించాలంటే మనకు అవసరమైనటువంటి చాలా సామెతలు మనం చూస్తాం. మరి అదే సమయంలో ప్రత్యేకంగా ఏమన్నాడంటే, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడంటే, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు అన్నాడు. యవనస్తులకు చాలా మరి అవసరమైనటువంటి సామెతలు ఇవి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి సామెతల గ్రంథంలో? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి సామెతల గ్రంథంలో? 31. నెలకి ఎన్ని రోజులు? 30 లేక 31. ఒకవేళ మనము మర్చిపోయినా ప్రతిరోజు మీరు వేరే ఏదైనా చదవండి, ప్రతిరోజు ఒక అధ్యాయం, ఆ డేట్ చూసుకొని ఈరోజు ఎంత, 16వ తారీఖు, 16వ సామెతలు 16వ అధ్యాయం. ఈ విధంగా దాన్ని చదువుకుంటూ పోతే మన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. మరి ప్రసంగి గ్రంథాన్ని గురించి కూడా మనం ఆలోచన చేస్తే తన యొక్క వృద్ధాప్యంలో రాసినటువంటిది అని చరిత్రలో మనం చూస్తాం. అంటే ఇంక అన్నీ అనుభవించిన తర్వాత, అన్నీ రుచి చూచిన తర్వాత ఆయన రాస్తా ఉన్నాడు. అన్నీ వ్యర్థము సమస్తము వ్యర్థమే అన్నాడు. అని ఏవి మేలైనటువంటివి కూడా రాస్తూ వచ్చాడు. అందులో నుంచే మనం ఒకటి చదువుకున్నాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. అలా కొన్ని మేలుకరమైనటువంటి విషయాలు కూడా రాస్తూ కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్నాడు. అంటే చాలాసార్లు ఎలాగుంటుందంటే ఆరంభం చాలా బాగుంటుంది కానీ అంతం బాగుండదు. కానీ అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటూ ఉన్నాడు, కార్య ఆరంభము కంటే కార్యం యొక్క అంతము చాలా మేలుకరంగా ఉండాలి. ప్రారంభించడం గొప్ప సంగతి కాదు, ప్రారంభిస్తాం, కానీ ముగించడమే కష్టం. ఇప్పుడు నవంబర్ నెలలో ఉన్నాం, ఇంక వచ్చే నెల డిసెంబర్ 31వ తారీఖు రాత్రి తీర్మానాలు చేసుకుంటాం కదా. రేపటి నుంచి అంటే జనవరి 1వ తారీఖు నుంచి బైబిల్ చదవాలా, ప్రారంభిస్తాం, కానీ ముగించుకుంటా ఉన్నామా? ఆదికాండం నుంచి ప్రారంభించేది జనవరి 1వ తారీఖు నుంచి 1 నెల, 2 నెలలు, 3 నెలలు అయిపోయింది, అది అక్కడే ఆగిపోతుంది. ఇప్పుడు నవంబర్కి వచ్చినాం, మరి ఎంతవరకు చదువుతా ఉన్నారో మీకే తెలుసు. ఆనాడు తీర్మానించుకున్న తీర్మానాలు ఏమైపోయినాయో తెలియదు. ఆరంభం బాగానే ఉంటుంది కానీ అంతం ఎలా ఉంది అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను. నమ్మినటువంటి మొదటి దినాల్లో చాలా బాగుంటాం. మన నమ్మిన కొత్త దినాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మన ఆసక్తి ఎలా ఉండినామో మనకు తెలుసు. కానీ రాను ఏమైపోయింది?
ఏమైపోయిందో అది కూడా మనకి తెలుసు. ఆరంభం చాలా బాగుంది కానీ అంతం ఎలా ఉంది? కానీ జ్ఞాని ఏమంటాడంటే ఆరంభం కంటే అంతము మేలుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తుల యొక్క జీవితాలు లేక కొంతమంది యొక్క అనుభవాలు మనం చూస్తే వారి యొక్క ఆరంభం ఎలా ఉంది, వారి యొక్క అంతం ఎలా ఉంది. ఎందుకు ఇవి అంటే వాటితో మనం పోల్చుకోవడానికి. వారి యొక్క జీవితాలను మనం ధ్యానం చేసేటప్పుడు కొన్నిసార్లు మన ఆరంభం కూడా అలాగే ఉండింది, కానీ మన అంతం అలా ఉంటుందో లేదో. ఎందుకంటే మనం ఇంకా మన అంతానికి రాలే, మనం బతికి ఉన్నాం, మన యొక్క అంతం ఇంకా రాలేదు. మన అంతము అలాగ ఉంటుందేమో పరీక్ష చేసుకోవడానికి. కొంతమంది జీవితాలను మనం పరీక్ష చేసినప్పుడు మొట్టమొదటిగా ఇశ్రాయేలుకు మొదటి రాజు అయినటువంటి సౌలు జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. అందుకు సౌలు, నేను బెన్యామీనుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? నాతో ఇలాగను ఎందుకు పలుకుచున్నావు? సమూయేలు మరి సౌలును రాజుగా అభిషేకించాలని అన్నప్పుడు సౌలు పలుకుతున్నటువంటి మాటలు, నేను ఎంతటి వాడును అన్నట్టుగా, నేను బెన్యామీనుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలు గోత్రంలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారు అల్పులు కాదా? నాతో ఎందుకు ఇలాంటి మాటలు చెప్తా ఉన్నాను అంటే చాలా తగ్గింపుతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, చాలా తగ్గించుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది సౌలు యొక్క ఆరంభ జీవితం. రాజుగా అభిషేకించాలని సమూయేలు అనుకున్నప్పుడు ఆయన పలుకుతున్నటువంటి మాటలు, నేను ఎంతటి వాడిని కదా. బెన్యామీను ఎవరు? 12వ వాడు. యాకోబుకు 12వ వాడు బెన్యామీనుడు. చివరి గోత్రం నాది. చాలా అల్పుని నేను, ఏమీ లెక్కలేనటువంటి వాడిని నేను. అలాంటి నా విషయంలో ఎందుకు ఇలాంటి మాట? నేను ఎలాగ రాజును అవుతాను? దానికి నేను సరిపోయిన వాడిని కాదే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఈయన గురించి 10వ అధ్యాయంలోనికి వస్తే 10వ అధ్యాయము 10వ వచనాల నుంచి మనం చదువుకుంటే, వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. అంటే ఆత్మ చేత నింపబడినటువంటి వాడుగా లేక ఆత్మ బలము చేత నడిపించబడినటువంటి వాడుగా మనం అక్కడ చూస్తాం. బలముగా వచ్చిందంట. అతడు వారి మధ్య నుండి ప్రకటన చేయుచుండెను. పూర్వం అతను ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తల్లో కూడా నుండి ప్రకటించుట చూచి, కీషు కుమారునికి సంభవించినది ఏమిటి? సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా అన్నాడు. అంటే ప్రవక్తల్లాగా ప్రవచించినటువంటి వాడు, ఆత్మచేత బలంగా ఉపయోగపడినటువంటి వాడు. అది సౌలు యొక్క ఆరంభ జీవితం. మనందరిది కూడా అంతే కదా. ప్రారంభంలో చాలా బాగుంటాం. మనం ఎంత ఆత్మచేత నింపబడినటువంటి వారంగా మనకే ఒక తృప్తి కలుగుతూ ఉంటుంది. నేను ఎంత ఎదిగిపోతూ ఉన్నాను, నేను ఎంత బాగున్నాను నేను అని కదా. సౌలు కూడా అలాగే ఉన్నాడు. ఒక ప్రవక్తల్లో ఒకని వంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ తర్వాత ఆయన యొక్క జీవితంలో దిగజారినటువంటి స్థితి మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథంలోనే 15వ అధ్యాయంలోనికి వస్తే 13వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 13వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. ఇక్కడ సౌలు చేయకూడనటువంటి పని చేస్తూ ఉన్నాడు. సౌలును సమూయేలు రాజుగా అభిషేకించాడే తప్ప సమూయేలు చేయవలసిన పని చేయడానికి అర్హత లేదు సౌలుకు. సమూయేలు చెప్పాడు, నువ్వు అక్కడ ఉండు, నేను వస్తాను అని. 7 దినములు ఎదురు చూసినాడు. రావడం ఆలస్యమయ్యేసరికి తాను ఏదైతే చేయకూడదో, తాను దేనికైతే అర్హుడు కాడో ఆ పని చేస్తూ ఉన్నాడు ఆయన. దహన బలి అర్పించడానికి మొదలుపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే సమూయేలు పలికినటువంటి మాటలు మనం చూస్తే కిందికి వస్తే, అంతగా దహన బలి అర్పించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు
నా యుద్ధ నుండి చెదిరిపోటయు నిర్ణయకాలము నీవు రాకపోటయు ఫిలిస్తీయులు మిక్మషులో కూడి ఉన్నటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతి పరచక మునుపే ఫిలిస్తీయులు గిల్గాలకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటి నేను సాహసించి దహన బలి అర్పించింది. చేయకూడని పని సాహసించి చేశాడు అంటే ఎంత ధైర్యం చూడండి కదా. సాహసించడం అంటే ఇంకా ఎట్లయితే అయింది కదా. ఏదో జరగబోతుంది అనుకున్నాడు. ప్రవక్త అయినటువంటి సమూయేలు వస్తూ ఉన్నాడు. ఆయన జరగబోయే వాటిని కూడా చెప్పగలిగినటువంటి వాడు సమూయేలు. ఆ పరిస్థితి ఒకవేళ వారి శత్రువు ఆయన మీదకి వచ్చేపాడైతే అది దేవుడు ఆయనకు బయలుపరుస్తాడు. కానీ ఈయననే సాహసించి సమూయేలు చేయవలసినటువంటి పని ఈయననే చేశాడు. ఏమైపోయింది ఇప్పుడు? అహం వచ్చేసింది కదా, గర్వం పెరిగిపోయింది. ఆ ముందేమో తగ్గించుకున్నాను, నేనెంతటి వాడిని, నా గోత్రం ఏ పాటిది, నేను అల్పుణ్ణి కదా అన్నాడు. ఆ తగ్గింపులో ఉన్నప్పుడు దేవుడు ఆయన్ను ఆత్మచేత బలపరిచాడు. కానీ ఇప్పుడు ఆ ఒక్క స్థితికి వచ్చిన తర్వాత గర్వం ప్రవేశించింది. ఇప్పుడు సమూయేలు చేయవలసిన పని కూడా చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, చాలాసార్లు మనం అనుకుంటాం కానీ మన పరిస్థితి కూడా ఇదే. ఈనాడు చాలామంది ప్రపంచంలో మనం చూస్తే ఆరంభంలో చాలా తగ్గింపు మనం చూస్తాం. కానీ కొంచెం వాక్యం తెలిసేసరికి, కొంచెం వాక్యము మనకు అర్థమయ్యేసరికి, కొంచెం ఆత్మీయంగా ఎదిగేసరికి ఇంకెవరిని లెక్క చేయం. ఓ నా అంతటి వాడు లేడు అనుకుంటాం. ఇంకా నాకంటే ఎవరున్నారు లేరు కదా, నేను రాజును కదా, నాకు అడ్డేముంది అనుకుంటా ఉన్నాడు. కానీ దేవుని యొక్క కార్యాలు ఉన్నాయి, దేవుని యొక్క క్రమం ఉంది. ఒక్కొక్క పని దేవుడు కొంతమందికే అప్పగించాడు. కానీ చాలామంది గర్వించి కొన్ని పనులు చేయడానికి పోతూ ఉన్నారు. వాక్యం ఎరిగిన తర్వాత, వాక్యం బాగా తెలిసిన తర్వాత ఆ గర్వపు పనులు చేస్తున్నట్టుగా. మరి ఈయన యొక్క అంతాన్ని మనం చూస్తే చూడండి, ఈయన యొక్క అంతాన్ని గురించి సమూయేలు మొదటి గ్రంథంలోని చివరి అధ్యాయంలోనికి మనం వస్తే 31వ అధ్యాయం మొదటి వచనం నుంచి, అంతలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఫిలిస్తీయుల ఎదుట నుండి పారిపోయి గిల్బోవా పర్వతం వరకు ఫిలిస్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువాను సౌలు యొక్క కుమారులను హతము చేసి యుద్ధంలో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయువారి కంటబడి వారి చేత బహుగాయములను నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని మీద నన్ను పొడవమని తన ఆయుధములను వారితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడాను. సౌలు మరణమాయనని అతని ఆయుధములు మోయేవాడు. ఏం చేశాడు? ఇప్పుడు ఈయన యొక్క మరణం ఎలాగుంది? శత్రువు వస్తూ ఉన్నాడు, శత్రువు చేత గాయపరచబడ్డాడు. ఇంకా సున్నతి లేనటువంటి వాళ్ళ చేతిలో నేను చనిపోతాను అని అనుకొని ఈయన ఏం చేశాడు? తనకు తానే ఆ కత్తి మీద పడి అంటే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది దేవుడు ఒప్పుకునేది ఎంత మాత్రం కాదు. శత్రువులో ఓడిపోవలసిన పరిస్థితి వచ్చినా కూడా దేవుని చేతిలో మరణించబడాలి తప్ప మనము సాహసించి చేయవలసిన పని కాదు అది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఆత్మహత్య అనేది దేవుడు ఇష్టపడేది కాదు. తనకు తానే. ఎందుకు ఈ మరణం? ఆరంభం చాలా బాగుంది, కానీ ఎప్పుడైతే గర్వించాడో, ఆత్మచేత బలపరచబడినటువంటి సౌలు ఆనాటి కాలంలో, పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు వచ్చేవాడు, పోయేవాడు. అది ఆ పాత నిబంధన కాలం. ఇప్పుడు అలాగ వెళ్ళడు ఆయన వస్తాడు. మనం ఎప్పుడైతే మన యొక్క పాపాలను ఆయన దగ్గర ఒప్పుకుంటామో అప్పుడే పరిశుద్ధాత్ముడు మన లోనికి వస్తాడు, మనలో ఆయన నివసిస్తాడు. ఆనాడు వచ్చిపోయే పరిస్థితి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా ఆయన దగ్గర లేడు. ఎందుకు? ఎప్పుడైతే గర్వించినాడో. ఇంకొక మాట ఉంటుంది 15వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలోనే 15వ అధ్యాయంలో సౌలు పలికినటువంటి ఒక మాట ఏమనుందంటే 17వ వచనంలో, అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు అయితివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను అన్నాడు. కిందికి వస్తే చూడండి 22వ వచనంలో,
అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. అంటే మాట వినలేదు, నువ్వు మాట వినడం శ్రేష్టం, కానీ మాట వినలేదు, దేవుని మాట వినలేదు. సమూయేలు చెప్పింది ఎవరి మాట? దేవుని మాటగా సమూయేలు చెప్పాడు. ఈనాడు దేవుడు నేరుగా వచ్చి ఎవరితో మాట్లాడు. దేవుడు తన వాక్కు పంపించి తన యొక్క వాక్యము చేత మనల్ని దర్శిస్తాడు, తన వాక్యము చేతనే మాట్లాడతాడు. నేరుగా ఆయన మాట్లాడు. ఆ కాలం పోయింది. ఇప్పుడు దేవుడు వాక్యం చేత మాట్లాడతాడు. ఎవరితో? అందరితో మాట్లాడతాడు. అందరం యాజకులమే. ఇప్పుడు అందరితో మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో మనం కాలం గడిపి ఆయన మాట కొరకు ఎదురు చూస్తే ఖచ్చితంగా మన అందరితో మాట్లాడతాడు ఆయన. అయితే ఆనాడు ఆ మాట వినలేదు. ఆ అంతం ఎలాగైపోయింది? అలాంటి చాలా భయంకరమైనటువంటి మరణానికైనా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాటలో చెప్పాలంటే, కొంత అనుభవం కలిగినటువంటి మాటలు దైవజనులు ఏమంటారంటే, ఎందుకు సౌలుకి ఇలాంటి బుద్ధి వచ్చింది అని అంటారంటే, దావీదు ఏం చేసేవాడు? దావీదు గొర్రెలు కాచేవాడు. మరి సౌలు ఏం చేసేవాడు? గాడిదలు చూసుకునేవాడు కదా, గాడిదలు. అంటే గాడిద బుద్ధి వచ్చింది సౌలుకు అని. గొర్రెల వెంట ఉన్నటువంటి దావీదుకు గొర్రె స్వభావం వచ్చింది. గాడిదల వెంట వెళ్ళినటువంటి సౌలుకు గాడిద లాంటి మనసే వచ్చింది. అంటే మన సహవాసం కూడా ఎప్పుడూ బాగుండాలి అని. ఈయన ఆ స్థితికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, ఆ ప్రారంభంలో వేటి వెంట వెళ్ళాడు, ఆ బుద్ధి పోలేదు. మారినట్టు కనిపించినాడు, తగ్గించుకున్నట్టు కనిపించాడు, కానీ ఆ బుద్ధే ఉంది. తిరిగా అదే స్వభావం దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. తర్వాత సొలొమోను జీవితాన్ని కూడా మనం చూస్తే, సొలొమోను యొక్క ఆరంభం కూడా చాలా బాగుంటుంది కదా. ఎవరు సొలొమోను? దావీదు కుమారుడు. మనం చదువుకున్న గ్రంథకర్త ఆయన్నే. మహాజ్ఞాని అని పేరు పొందుకున్నటువంటి వాడు. సొలొమోన్ ద వైజ్ అని ఉంటుంది కదా, చదువుకునే పిల్లకాయల ఆ పుస్తకాల్లో కూడా ఉంటుంది సొలొమోన్ ద వైజ్ అని. చాలా జ్ఞాని అయినటువంటి సొలొమోనే. కానీ ఆయన యొక్క ఆరంభాన్ని కూడా మనం చూస్తే, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను కనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దీనిని ఇచ్చుట నీకు ఇష్టమో అని దానిని అడగమని, దేనిని ఇచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా అని మనం చూస్తాం. ఈయన మరి రాజుగా అభిషేకించబడిన తర్వాత ఆ ప్రారంభ దినాల్లో ఈయన ఎలా ఉన్నాడు అంటే, దహనబలులు అర్పిస్తూ ఉన్నాడు. తర్వాత దేవుని యొక్క దర్శనం మనం చూస్తూ ఉన్నాం. స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, అంటే దేవుని యొక్క దర్శనాన్ని కలిగినటువంటి వాడు, దేవుణ్ణి ఆరాధికుడుగా ఉన్నటువంటి వాడు సొలొమోను. చాలా భక్తిపరుడుగా ఉన్నటువంటి సొలొమోనుగా మనం చూస్తాం. అంతేకాదు మంచి ప్రార్థనాపరుడు కూడా. మంచి ప్రార్థన చేశాడు. ఎంత మంచి ప్రార్థన చేశాడంటే, దేవుడు అడగమన్నాడు, నీకు ఏది ఇష్టమో అడగమంటే ఆయన ఏమని అడుగుతా ఉన్నాడు చూడండి. 9వ వచనం, ఇంత గొప్పదైన నీ జనులకు న్యాయం తీర్చగలవాడేవాడు, కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసులైన నాకు వివేకము గల హృదయము దయచేయము అన్నాడు. చాలా తగ్గించుకొని ఇంకా పై మాటలు మనం చూస్తే, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసులైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యం జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసులైన నేను నీవు కోరిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశము తనిఖీ చేయుటయు అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనులకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి ఏం కావాలి ఇప్పుడు? నాకు వివేకం కావాలి, నాకు జ్ఞానం కావాలి ప్రభువా, వీరిని ఎలాగో నడిపించాలా అని. అంటే అటువంటి ఒక భారం కలిగి మంచి తగ్గింపు కలిగినటువంటి వాడుగా ఈయన కనిపిస్తూ ఉన్నాడు. ఈయన కూడా మంచి ప్రార్థనాపరుడు కదా. ఇంకొక మాట మనం చూస్తే 3వ అధ్యాయం 28వ వచనంలో, అంతలో ఇశ్రాయేలులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయం విచారించుటయందు రాజు దైవ జ్ఞానం నొందినవాడు. పైన ఆయన తీర్చిన తీర్పు గురించి మనకు తెలుసు కదా. మనం ఎక్కువ లోపలికి వెళ్తే సమయం అయిపోతుంది. కానీ
ఆయన దగ్గరికి ఒక ఏమన్నారు చూడండి 16వ వచనంలో, తర్వాత వేశ్యలైన 2 స్త్రీలు రాజు వద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకటి ఇట్లు మనవి చేసిన, నా ఏలినవాడ చిత్తగించుము, నేను ఈ స్త్రీ ఒక ఇంటిలో నివసించున్నాం, దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని, నేను కనిన 3వ దినమున ఇది పిల్లను కనెను, మేమిద్దరూ కూడుకున్నాము. అంటే ఆయన తీర్చిన తీర్పును బట్టి ఏమంటా ఉన్నాడు, ఆయన దైవజ్ఞానం కలిగినటువంటి వాడు అని. ఆయన దైవజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం అంటే దేవుడు ఇచ్చిన జ్ఞానం. ఇటువంటి సొలొమోను మరి ఏం చేశాడంటే చివరికి ఈయన పరిస్థితి మనం చూస్తే, ఈయన ఒక అంతాన్ని మనం చూస్తే ఇదే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదవాలి కానీ సరే. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతృత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను అని మనం చూస్తాం. ఇంకా కిందికి వస్తే 10వ వచనంలో, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయాను. చివరికి ఏమైపోయింది, అనేక మందిని పెళ్లి చేసుకొని ఆయన హృదయమే తిప్పివేయబడింది. దేవుని వైపు ఉన్నటువంటి హృదయం ఎంతో తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుని దగ్గర అడుక్కొని సంపాదించుకున్న జ్ఞానం ఎటుపోయిందో తెలియదు. ఇప్పుడేమి అనేక మందిని పెళ్లి చేసుకొని వాళ్ళ దేవతల వైపు ఆయన హృదయం మళ్ళీపోయి దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితి. ఆరంభం చాలా బాగుంది, అంతం ఎట్లా ఉంది, భయంకరమైనటువంటి సౌలు అంతం అలాగే ఉంది, సొలొమోను యొక్క అంతం కూడా అలాగే ఉంది. నేను ఇంకా క్లుప్తంగా ఒక 2-3 అనుభవాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మరి కొత్త నిబంధన గ్రంథంలోనికి వస్తే యేసు ప్రభు యొక్క శిష్యుడు ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఎవరు ఈ యూదా? యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు. ఎట్లా ఏర్పరచుకున్నాడు యేసు ప్రభు శిష్యులను? ఒక దినాన రాత్రంతా ఆయన ప్రార్థనలో గడిపి ఉదయాన్నే వచ్చి తన శిష్యులందరినీ పిలిచినాడు. అంటే చాలామంది వెంబడించేవారు ఉన్నారు, వారిని అందరినీ పిలిచి వారిలో 12 మందిని ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా. ఇంకొక స్థలంలో ఏమని ఉంటుందంటే తనకిష్టమైన వారిని పిలిచి అని ఉంటుంది. తనకిష్టమైన వారిని పిలుచుకున్నాడు. ఆ ఇష్టమైన వారిలో ఒకడు ఇస్కరియోతు యూదా. మరి ఏం చేసినాడు చివరికి? ఆయన మధ్యలో బాగానే ఉన్నాడు. దేవుడు ఆయనకు ఏం అప్పగించాడంట? డబ్బుల సంచి ఆయన దగ్గర ఉంది, ఖజానాదారుడు, ట్రెజరర్ ఆయన. యేసు ప్రభు శిష్యుల దగ్గర ఉండి ఒక మంచి పదవి కూడా కలిగి ఉన్నాడు. డబ్బు సంచి ఆయన దగ్గర ఉంది అంటే చూడండి, నమ్మకమైన వానికి పని అప్పగిస్తారు. మరి నమ్మకమైన వాడు అన్నట్టుగా దేవుడు ఆయనకు అప్పగించాడు. కానీ ఏం చేశాడు ఆయన? యేసు ప్రభునే అమ్మేసినాడు. డబ్బు సంచి దగ్గర ఉండేసరికి డబ్బు మీద వ్యామోహం పెరిగి ఇంకా డబ్బు సంపాదించాలనుకున్నాడేమో తెలియదు. యేసు ప్రభును 30 వెండి నాణేలకు అమ్మేసినాడు. చివరికి ఆయన మరణం ఎలా ఉంది? ఎట్లా మరి మరణించాడు? ఆయన ఊరు పెట్టుకొని చచ్చిపోయాడు. ఇంకా చెప్పాలంటే ఒక మాట ఏమైనా ఉంటుందంటే అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన చావు గురించి మనం చూస్తాం. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో, సహోదరులారా, యేసును పట్టుకునే వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉండెను. అతను మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహం వల్ల సంపాదించిన రూకల్నిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాయి. పేగులన్నీ బయటకు వచ్చి భయంకరమైన మరణానికి లోనైనటువంటి వాడు ఇస్కరియోతు యూదా. అంతం ఎలా ఉంది అంటే, అంత ఇష్టంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కానీ ఉరి పెట్టుకొని చచ్చిపోయినాడు. అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. అపోస్తలుగా ఎంచబడ్డారు 12 మంది. ఈయన అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు, పరిచర్యను పోగొట్టుకున్నాడు. మంచి పరిచర్యానికి అప్పగించబడింది. డబ్బుల సంచే దేవుడు ఆయన చేతికి ఇచ్చాడు. అవన్నీ పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తాం. ఆరంభం ఎలాగుంది? చాలా బాగుంది. యేసుప్రభు శిష్యుడు
ఆయన చేత ప్రేమించబడినటువంటి వాడు, ఇష్టంగా దేవుడు ఇష్టపడి ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆ త్రోవ నుంచి తొలగిపోయినటువంటి ఇస్కరియోతు యూదా, ఉరిపోసుకొని చనిపోయినటువంటి యూదా, పేగులు బయటకు వచ్చి చనిపోయినటువంటి యూదాను మనం చూస్తాం. అది ఆయన యొక్క అంతం. ఎంత మంచిగా ఉండాలి. మిగతా శిష్యుల అనుభవాలు మనం చూస్తే మరి అందరూ ఏం మంచి వాళ్ళు కాదు. అంటే బొంకినటువంటి పేతురు ఉన్నాడు, దూరంగా వెంబడించినటువంటి శిష్యులు ఉన్నారు. కానీ వారు అంతం వరకు ఆయన వెంబడించగలిగారు. చాలామంది హతసాక్షులైపోయినట్టుగా వారి జీవితాల గురించి మనం చూస్తాం. కానీ ఈయన ఒక్కడే యేసు ప్రభు శిష్యుడుగా ఉన్నటువంటి వాడు, కానీ భయంకరమైన మరణానికి ఆయన పాత్రుడైపోయాడు. మరి దావీదు యొక్క అనుభవాన్ని మనం చూస్తే, దావీదు ఎలాంటి వాడు ఆరంభంలో? ఆయన గొర్రెల కాపరి. ఇందాకనే అనుకున్నాం, గొర్రెలు కాచేవాడు ఆయన. అటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆయనను గురించి మనం చూస్తే ఒక్కొక్క మెట్టుగా ఎదిగినటువంటి వాడుగా మనకు కనిపిస్తాడు. ప్రారంభము చాలా తక్కువగానే ఉంది. ప్రారంభంలో లెక్కలేని వాడుగానే ఉన్నాడు. ఆయన కంటే ఇతరులే చెప్తా ఉన్నారు, తండ్రి అంటూ ఉన్నాడు ఒకడు కడసారి వాడు గొర్రెలు కాచుకుంటా ఉన్నాడు. ఆయన తనను తానుగా తగ్గించుకున్నట్టు అక్కడ కనబడకపోయినా తండ్రి ఉన్నాడు ఒకడు అని అంత మరి కడదోయబడినటువంటి వాడుగా ఉన్నటువంటి వాడే. కానీ గొల్యాతు మీద విజయాన్ని సంపాదించాడు కదా. గొల్యాతు మనకు తెలుసు ఎంతున్నాడైనా 6 మూరల జాన, మంచి ఎత్తరి, మంచి శరీర దారుఢ్యం కలిగిన వాడు, మంచి యుద్ధశీలి, యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వాడు. కవచాలు ధరించుకున్నాడు, సవాలు విసురుతూ ఉన్నాడు, ఎవడైనా ఉంటే రమ్మని. అప్పుడు పోయినాడు దావీదు, ఎంత చిన్నవాడు, బాలుడు, పోయి ఒక వడిసల్లో రాయి తీసుకొని చంపేసినాడు. అంటే ఒక్కొక్క మెట్టుగా ఎదిగినటువంటి దావీదును మనం చూస్తాం. చివరికి ఎలాగైనాడంటే సహస్రాధిపతిగా పెట్టుకున్నాడు సౌలు. సహస్రం అంటే 1000 మందికి అధిపతిగా చేసినాడు. అయితే ఈయన కూడా ఒక దినాన పతనమైపోయిన పరిస్థితి మనం చూస్తాం కదా. యుద్ధానికి వెళ్ళే సమయంలో సాయంకాలపు వేళ ఆ మేడ మీదకి వెళ్ళి చూడరాని దృశ్యాన్ని చూసి బత్షెబా విషయంలో భయంకరమైన పాపానికి ఆయన లోనైపోయాడు. కానీ అయితే ఆయన పశ్చాత్తాపడ్డాడు, అక్కడే ఉండిపోలేదు. ఆయన అంతానికి వెళ్ళకపోవడమే దేవుని దగ్గర ఎప్పుడైతే దేవుడు ఆయన వర్తమానం పంపించాడో నాతాను ప్రవక్త ద్వారా, వెంటనే ఎంతగా పశ్చాత్తాపడ్డాడంటే ఆయన ఒక కీర్తన రాశాడు. 51వ కీర్తన, అదే కీర్తన కదా. 51వ కీర్తనలో ఆయన పశ్చాత్తాపాన్ని మనం చూస్తాం. చూడండి, ఆయన ప్రార్థన ఎంత దీనమైనటువంటి ప్రార్థన చేస్తాడో, ఎంత కన్నీటి ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బావుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని అంటూ, కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అని ఆయన దగ్గర పశ్చాత్తాపడినటువంటి దావీదును మనం చూస్తాం. ప్రారంభంలో చాలా అల్పంగానే ఉన్నాడు, కానీ తర్వాత ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతూ ఉండగా ఆయన కూడా రాజుగా ఉన్నప్పుడు పాపం చేశాడు, కానీ పశ్చాత్తాపడినాడు. తర్వాత ఆయన యొక్క అంతాన్ని మనం చూస్తే తన యొక్క అంతాన్ని ఆయన కాపాడుకున్నటువంటి వాడు. మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. 139వ కీర్తనలో దేవా నన్ను పరిశోధించుము, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో అన్నాడు. అంతేకాదు నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడు అని పరీక్ష చేసుకుంటూ తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి వాడు దావీదు. చివరికి ఆయన యొక్క అంతం ఎలాగుంది, ఆయన యొక్క స్థితి మనం చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఎవరు కనిపిస్తారు మనకు? దావీదే కనిపిస్తాడు. యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడినటువంటి వాడు. ఎంత గొప్ప స్థానానికి వెళ్ళిపోయాడో దావీదు గురించి. ఎందుకు అంటే దావీదు తనకు అప్పగించబడినటువంటి పనిలో నమ్మకంగా ఉన్నటువంటి వాడు, గొర్రెలు దాచుకుంటూ ఉన్నటువంటి వాడు, చాలా అల్పమైన స్థితిలోనే ఉన్నటువంటి వాడు. అయితే దేవుని ఎందరి భయభక్తులు కలిగిన వాడు. ఒక గొల్యాతు ఫిలిస్తీయుడు వచ్చి మరి జీవం గల దేవుణ్ణి దూషిస్తూ ఉంటే తట్టుకోలేకపోయినటువంటి వాడు, పోయి అంత గొప్పవాడైనటువంటి గొల్యాతును చంపగలిగినటువంటి వాడు. అంతేకాదు పాపము చేసినప్పుడు పశ్చాత్తాపడినటువంటి వాడు. ఆ పాపంలోనే ఉన్నవాడు కాదు, హృదయపూర్వకంగా పశ్చాత్తాపడ్డాడు, దాన్ని సరి చేసుకున్నాడు. ఇంకెప్పుడు పాపం చేయడానికి పూనుకోలేదు ఆయన. దేవా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు,
అని తనను తాను పరిశీలించుకుంటూ జీవించినవాడు. అందుకే ఆయన యొక్క అంతము చాలా బాగుంది. ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తాం. మరి కొత్త నిబంధనలో ఉన్నటువంటి పౌలు జీవితాన్ని చూస్తే పౌలు ఎలాంటి వాడు? అపోస్తల కార్యగ్రంథం 7వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు మొట్టమొదటిసారి. ఏముంది అక్కడ? స్టెఫెన్ను హతసాక్షి అయ్యాడు. స్టెఫెన్ రాళ్లతో కొట్టి చంపారు. అప్పుడు ఎవరున్నారు అక్కడ? పౌలు ఉన్నాడు. ఆ చంపే వాళ్ళ బట్టలకు కావలి కాసుకొని ఉన్నాడు అక్కడ. వాళ్ళందరూ వారి వస్త్రాలు తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టారంట? పౌలు యొక్క పాదాల దగ్గర పెట్టినట్టు మనం చూస్తాం. అంటే వాటిని కాచుకుంటూ ఉన్నాడు. అంటే చంపిన వారి యొక్క భాగం ఎంతో వారి వస్త్రములు కావలి ఉన్న వారి భాగం కూడా అంతే. ఎవరు పెట్టారు ఈ రూలు? దావీదు పెట్టినటువంటి రూలు మనం చూస్తాం. ఆయన యొక్క జీవితంలోకి మనం వెళ్తే ఆ యొక్క ఆయుధాలకు కావలి ఉన్న వారి భాగం అంతే అన్నాడు. కాబట్టి అలాగా ఈయన కూడా ఆ యొక్క పాపములో పాలిభాగస్తుడైనటువంటి వాడే పౌలు. తర్వాత ఆ యొక్క చావుకు సమ్మతించినటువంటి వాడు అని మనం చూస్తాం. రాళ్ళతో కొట్టి చంపుతూ ఉంటే ఎవరిని? స్టెఫెన్ను, దైవభక్తి కలిగినటువంటి స్టెఫెన్ను చంపుతూ ఉంటే దానికి సమ్మతించాడంటే దానికి ఏకీభవించినాడు. చంపాల్సిందే అని. అటువంటి స్థితిలో ఉన్నాడు. ఇంకా 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏం చేస్తూ ఉన్నాడు? సంఘాన్ని హింసించడానికి సిద్ధపడ్డాడు. చూడండి 9వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు అన్నాడు. ఇంకా వారిని బెదిరించడం, హత్య చేయడం ఇదే తనకు ప్రాణాధారం అన్నట్టుగా పూనుకొని వెళ్తూ ఉన్నాడు. అధికారుల దగ్గర నుంచి పత్రాలు తీసుకున్నాడు. యెరూషలేమునికి పోయి అక్కడ ఉన్న వారందరినీ హింసించాలని బయలుదేరాడు. అంటే సంఘాన్ని హింసించడానికి సిద్ధపడినటువంటి వాడు సౌలుగా ఉన్నటువంటి పౌలు. తర్వాత ఎప్పుడైతే దేవుని చేత మరి దేవుడు ఆయన్ని ఎదుర్కొన్నాడు, 9వ అధ్యాయంలోనే మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుడు ఆయన్ని ఎదుర్కొన్నాడో అక్కడ ఆయన ఏమంటున్నాడు? ప్రభువా అంటూ ఉన్నాడు. నువ్వు ఎవరివి? నేనేం చేయాలి ప్రభువా ఇప్పుడు అంటూ ఉన్నాడు. ఈ మాట మనం ఈ మధ్య కాలంలో ధ్యానించుకున్నాం. నేనేమి చేయాలి? ప్రభు ఎదుర్కోగానే నేనేం చేయాలి ప్రభువా? నీవు హింసించుచున్న యేసును అనగానే పశ్చాత్తాపడతా ఉన్నాడు. పశ్చాత్తాపడి నేను ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చేశాడు ఆయన? ఇప్పుడు దేవుని పని కోసం బహుగా వాడబడినటువంటి వాడు. కొత్త నిబంధనలో ఎక్కువ ఆయన్నే మనం చూస్తాం. 9వ అధ్యాయంలో నుంచి మనకు ఆయన్నే కనిపిస్తాడు. 10వ అధ్యాయంలో మళ్ళీ పేతురు కనిపిస్తాడు. కానీ ఆ తర్వాత పౌలు బర్నబాల యొక్క సేవ, ఆ తర్వాత పౌలు తిమోతిని ఏర్పాటు చేసుకుని చేసిన సేవ, ఆయన సంచరించినటువంటి స్థలాలు, ఆయన రాసిన పత్రికలు ఎక్కువగా ఆయన్నే మనం చూస్తాం. అయితే ప్రారంభం ఎలాగుంది? దేవుని పిల్లల్ని హింసించినటువంటి వాడు. కానీ చివరికి ఏమంటాడు? తిమోతికి రాసిన 2వ పత్రికలో నా పరుగు నేను కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అది పౌలు యొక్క అంతం. ప్రారంభం బాగలేదు కానీ అంతం చాలా బాగుంది. మరి ఒకరు ఉన్నారు, వారిని కూడా ఈ మధ్యన జ్ఞాపకం చేసుకున్నాను. మార్కు అని మారు పేరు కలిగినటువంటి యోహాను. ఈయన మంచి విశ్వాసుల కుటుంబంలో పుట్టినటువంటి వాడే. పేతురు 12వ అధ్యాయం అపోస్తల కార్యంలో చెరసాలలో నుంచి బయటకు వచ్చిన తర్వాత సంఘం ఆయన కోసం అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. వారు ఎక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ స్థలానికి వెళ్ళాడు. ఆ ఇల్లు ఎవరిది? మార్కు ఇల్లు. మార్కు తల్లి అయినటువంటి మరియ ఇంట్లో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వాడు, చాలా మంచి విశ్వాసిగా ఉన్నటువంటి వాడే. ఎందుకంటే పౌలు బర్నబాలు ఆయన్ని పిలుచుకొని వీరు మాతో పాటు ఉంటే బాగుంటుంది, ఈ యవనస్తుడు చాలా మంచివాడు, కుటుంబం చాలా మంచిది అని పిలుచుకొని పోయినారు పరిచర్యకు. పరిచర్య చేస్తూ ఉన్నాడు. కానీ మధ్యలో ఏం చేసినాడు? వాళ్ళని వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. మరి చెప్పా పెట్టకుండానే, కనీసం చెప్పి కూడా పోలే, చెప్పా పెట్టకుండానే వెళ్ళిపోయాడు. ఈనాటికి కూడా ఉన్నారు ఇలాంటి యవనస్తులు కదా. పెద్దలంటే గౌరవం లేదా, ఏం లేదు, వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు పోతూ ఉంటారు. కానీ ఈ మార్కు కూడా అలాగే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినాడు. ఈ ఇద్దరి మధ్యన వాద వివాదాలు కూడా జరిగినాయి. మళ్ళీ బర్నబాను నేను మార్కును ఎండబెట్టుకొని పోతానంటే, లేదు మన పనిలో మధ్యలో వదిలిపెట్టిపోయినవాడు కాబట్టి అవసరం లేదన్నాడు పౌలు. ఇద్దరు వేరైపోయినారు. ఇంకా పౌలు తన సేవ చేసుకుంటా తను వెళ్ళిపోయినాడు. కానీ చివరికి పౌలు తన మరణ పడక మీద లేక మరణావస్థలో ఉన్నప్పుడు, మరణించే ముందు ఆయన పలికిన మాటలు మనం చూస్తాం. తిమోతి 2వ పత్రికలో ఏమంటాడు? మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు నాకు ప్రయోజనకరమైనటువంటి వాడు.
ఇప్పుడు ఏమైనాడు ఆయన? ప్రయోజనకరమైన వాడైన. ఒకప్పుడు ప్రయోజనకరంగా కనిపించలేదు. సేవకుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాడు, పరిచర్య చేస్తూ మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పౌలు వద్దన్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఏమంటాడు? నాకు ప్రయోజనకరమైన వాడు, వెంట పెట్టుకొని రా. అక్కడే ఇంకొక వ్యక్తి కనిపిస్తాడు, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. ఆ దేమ ఎలా ఉన్నాడు? అంతకుముందు పౌలుతో ఉన్నవాడు, పౌలుతో పాటు చెరసాల్లో ఉన్నవాడు, పౌలుతో పాటు పరిచర్య చేసినవాడు, అన్నీ చేసినవాడే. చివరికి ఏమైనా లోకంలో కలిసిపోయినాడు. ఇంకా ఆయన గురించి ఎక్కడ మనకు కనపడదు. ప్రేమైన వాళ్ళారా, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అంటారు. మన యొక్క ఆరంభం ఎలాగుందో మనకు తెలుసు, మన అంతం ఎలాగ ఉండబోతా ఉంది. ఇప్పుడు మధ్యలో ఉన్నాం, ఇంకెప్పుడు పోతామో ఈ లోకాన్ని వదిలిపెట్టి మనకు తెలియదు. నమ్ముకున్న కొత్త రోజుల్లో ఎలా ఉన్నామో మనకు తెలుసు, కానీ ఇప్పుడు ఎలాగున్నాం? ఆ భక్తి జీవితం ఇప్పుడు ఉందా మనకు? ఒకవేళ ఇప్పుడే యేసు ప్రభు వస్తే, ఇప్పుడే ఇదే మనకు అంతమైతే మన పరిస్థితి ఎలా ఉంది? మన అంతం బాగుందా? ఆరంభం బాగానే ఉంది, మంచిదే. అంతం బాగలేకపోతే చాలా కష్టం. గలతీలకు రాసిన పత్రిక ఒక మాట ఏమని ఉంటుందంటే, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, మీరింత అవివేకులైతురా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుదురా అన్నాడు. గలతీ వాళ్ళని చూసి పౌలు పలుకుతున్నటువంటి మాట. ఫస్ట్ ఏమో చాలా ఆత్మీయంగా మీ యొక్క పనిని ఆరంభించారు. ఇప్పుడు ఎట్లయిపోయినారంట? శరీరానుసారులు అయిపోయినారు. ఇక ఆత్మానుసారులు ఇప్పుడు శరీరానుసారులుగా వారి పరిపూర్ణులు అవుదరా అంటా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనము మొదట బాగానే ఆరంభించాం, కానీ ఇప్పుడు ఎలాగున్నాం? ఆత్మానుసారంగా ఉన్నామా? శరీరానుసారంగా ఉన్నామా? ఆత్మానుసారము అనడానికి ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి రుజువు కనపడాలి కదా. ఆత్మానుసారం అంటే ఆత్మ చేత నడిపించబడాలి. మరి నడిపించబడుతూ ఉన్నామా? ఆత్మ ఎప్పుడు ఏం చేస్తాడు? దేవుని కోసమే జీవించమని చెప్తాడు. శరీరానుసారులు లోకానుసారంగా జీవిస్తారు. మరి మనం ఎలా ఉన్నాం? శరీరానుసారంలాగా ఉన్నామా? ఆత్మానుసారంగా ఉన్నామా? ఏం చేస్తూ ఉన్నాం? ప్రభు కొరకు నమ్ముకున్నటువంటి దినాల్లో చాలా ఆసక్తి ఉన్నింది. ఇప్పుడు ఎలా ఉంది ఆసక్తి? ఉందా మనకి ఇప్పుడు ఆసక్తి? ఇప్పుడే ఈయన ప్రభు వస్తే, లేక ఇప్పుడే మనం కూడా ఒకవేళ లోకాన్ని వదిలిపెట్టవలసిన పరిస్థితి వస్తే ఏంటి మన పరిస్థితి? ఎలాగున్నాం మనం? మన యొక్క ఆరంభం కంటే అంతం ఎలాగుందో ఆలోచన చేసుకుందాం. ఎక్కడ పడిపోయాం? ఎక్కడ దూరం అయిపోయాం? దావీదు కూడా పడిపోయినాడు, కానీ పశ్చాత్తాపన్నాడు. ఒకసారే పశ్చాత్తాపన్నాడు. తిరిగా ప్రతిదినం తనను తాను పరిశీలన చేసుకున్నాడు. ప్రభా, నన్ను పరిశీలించు, నా హృదయాన్ని తెలుసుకో, నా అంతరంగాన్ని తెలుసుకో, నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో అని దేవుని దగ్గర మొరపెట్టుకున్నటువంటి వాడు, తను తాను చక్క చేసుకున్నటువంటి వాడిగా ఆయన గురించి మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, అంతం వరకు సహించిన వాడే రక్షించబడను. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఎవరున్నారు? ధనవంతుడు లాజరు కనిపిస్తాడుగా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగే నేను లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడతావు. ధనవంతుడు లాజరు గురించి మనకు తెలుసు కదా. ధనవంతుడు బాగా సుఖాన్ని అనుభవించాడు, లాజరు కురుపులతో బాధపడుతూ ఉన్నాడు. ఆ ధనవంతుని యొక్క బల్ల దగ్గర నుంచి పడే రొట్టె ముక్కలు తిని తన ఆకలి తీర్చుకున్నటువంటి వాడు. ఇద్దరు ఒకసారి మరణించారు. అయితే లాజరు మరణించి ఎలాగ కొనిపోబడ్డాడు? దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ధనవంతుడు పాతి పెట్టబడిన, అంటే చాలా హంగామగా. ధనవంతులను ఎలాగ పాతి పెడతారు? రోడ్లు వెంబడి పూలు వేసుకుంటా, దండలు వేసుకుంటా కదా, లేకుంటే బ్యాండ్ మేళం పెట్టి ఎట్లా తీసుకుపోయినో తెలియదు. చాలా ఘనంగా తీసుకుపోయి పాతి పెట్టినారు. కానీ ధనవంతుడు కళ్ళు తెరిచేసరికి ఎక్కడ ఉన్నాడు? పాతాళంలో ఉన్నాడు. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అందుకే అంటూ ఉన్నాడు, నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించినావు, నీకు ఇష్టమైనట్టు నువ్వు జీవించినావు, కానీ ఇప్పుడు నీ అంతం ఎలాగుంది? నరకంలో ఉన్నావు. లాజరు ఎలాగున్నాడు? కురుపులతో బాధపడ్డాడు. నీ బల్ల కింద పోయి రొట్టె ముక్కలు తిని జీవించినాడు. ప్రారంభ దశ అదే. కానీ ఇప్పుడు ఇగో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు, సుఖం అనుభవిస్తూ ఉన్నాడు.
ఈడ యాతన పడతా ఉన్నాడు, వేదన పడతా ఉన్నాడు, ఆయన సుఖం అనుభవిస్తూ ఉన్నాడు. ఆరంభం బాగలేదు లాజరుది, కానీ అంతం చాలా శ్రేష్టమైంది. ధనవంతుని యొక్క ఆరంభం చాలా బాగుంది, కానీ అంతం ఎలాగుంది? నరకంలో ఉన్నాడు. మరి నా ఆరంభం ఎలాగుంది, అంతం ఎలాగ ఉండబోతుందో ఆలోచన చేసుకున్నాం. ఇంతమందిని జ్ఞాపకం చేసుకున్నాం. ఎలాంటి అంతం మనదై ఉండబోతూ ఉంది. రాజైనటువంటి సౌలు కత్తి మీద పడి మరణించాడు. తర్వాత సొలొమోను అనేక మంది భార్యలను పెట్టుకొని తన యొక్క మనసు తిప్పబడింది. దేవునికి విరోధమైనటువంటి జీవితం జీవించాడు. ఇంకా ఇస్కరియోతు యూదా దేవునికి ప్రియమైన శిష్యుడుగా, లేక దేవునికి ఇష్టమైన శిష్యుల్లో ఒకడుగా ఉన్నటువంటి వాడు, మంచి పరిచయలో ఉన్నటువంటి వాడు, చివరికి ఉరి తీయబడ్డాడు. ఆయన్ని ఉరి వేసుకున్నాడు. ఆయన యొక్క పేగులు బయటకు వచ్చి చనిపోయాడు. ఇది వారి యొక్క అంతాలు. దావీదు మొదట చాలా అల్పమైన వాడుగానే ఉన్నాడు, కానీ తర్వాత పడిపోయిన జీవితం కూడా ఉంది, కానీ చక్క చేసుకున్నాడు. చివరికి యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడినటువంటి దావీదును మనం చూస్తాం. ఇంకెవరిని జ్ఞాపకం చేసుకున్నాం? సొలొమోను అయిపోయింది, అది వారి జీవితం అయిపోయింది. దావీదు అయిపోయింది. ఇంకెవరిని జ్ఞాపకం చేసుకున్నాం? పౌలు జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. పౌలు ఎలాంటి వాడు? విశ్వాసుల్ని హింసించినటువంటి వాడు, సంఘాన్ని హింసించినవాడు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇదిగో నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని, నా పరుగు నేను కడముట్టించాను. చెప్పగలమా ఈరోజు నువ్వు నేను? ప్రేమైన వల్లరా ఆ స్థితికి రావాలనే దేవుని యొక్క ఆశ. ఏదో జీవిస్తున్నామంటే అందరూ జీవిస్తారు కదా, అది కాదు దేవుడు కోరుకునేది. ప్రాణం పెట్టి మనం రక్షించుకున్నాడు, తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు నీ కోసం, నా కోసం. ఎందుకంటే మనం ఆయన కోసం జీవించాలని, మన ద్వారా ఆయన యొక్క నామం మహిమపరచబడాలని. ఒకవేళ నీ అంతం నా అంతం ఈరోజే అయితే, ఈ క్షణమే అయితే, ఏంటి మన పరిస్థితి? ఎలా ఉంది మన అంతం? ఆయన మెచ్చుకునే విధంగా ఉందా? ఎక్కడైనా పడిపోయామా? చక్క చేసుకుందాం, ప్రతిదినం సరి చేసుకుందాం. ప్రభా నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు నాయన. ఈ స్థితికి మనం రాగలిగితే ఆయన ఎప్పుడు పిలిచినా మనకేమి తొందర లేదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా మనకేం తొందర లేదు. కార్యారంభము కంటే కార్యాంతం అంతం. ఆరంభం ఎలాగున్నా పర్వాలేదు, కానీ అంతం ఎలాగుండాలి? శ్రేష్టమైనదిగా ఉండాలి. ధనవంతుని యొక్క ఆరంభం బాగుంది, చాలా సుఖం అనుభవించాడు, కానీ అంతంలో నరకంలో ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఉంటావో, నేను ఎక్కడ ఉంటావో ఆలోచన చేసుకుందాం. లాజరు యొక్క ఆరంభం బాగలేదు, అంతంలో అబ్రహాము రొమ్మున అనుకొని సుఖాన్ని పొందుతా ఉన్నాడు. ఏది కావాలో కోరుకుందాం, ఈ లోకంలో ఉండగానే చక్క చేసుకుందాం. మన యొక్క ఆరంభం ఎలాగుందో అది తర్వాత సంగతి, కానీ అంతం ఎలాగ ఉండబోతా ఉంది, దేవుడు మెచ్చుకునే విధంగా ఉందో లేదో పరీక్ష చేసుకొని, ఒకవేళ అలాగ లేకపోతే దావీదులాగా ఆయన పాదాల దగ్గర పడదాం, పశ్చాత్తాపడదాం. నా రక్షణ ఆనందం నాకు మరలా దయచేయి ప్రభువా అన్నాడు. ఎందుకు అంటే రక్షణ పోలేదు, ఆనందం పోగొట్టుకున్నాడు. ఆనందం లేదు, దుఃఖం ఉంది. ఎందుకు? పాపం చేశాడు. అలాంటి స్థితిలో నువ్వు నేను ఉంటే చక్క చేసుకుందాం, సరి చేసుకుందాం. ఎప్పుడు మరణిస్తామో తెలియదు. మన జీవం ఏ పాటిది? కొంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరిలాంటి జీవితాలు మనకి. ఎప్పుడు పోతామో తెలియదు. బాగున్నాంలే అనుకుంటా ఉన్నాం, చాలా బాగున్నాంలే అనుకుంటా ఉన్నాం, కానీ పిలిస్తే వెళ్ళిపోవాల్సిందే. అంతం ఎలాగుందో సరి చేసుకొని ఆయనకి ఇష్టమయ్యే విధంగా ఉంటే మంచిదే, లేకపోతే సరి చేసుకొని ఆయన కొరకు జీవిద్దాం. కార్యారంభం కంటే కార్యాంతము శ్రేష్టంగా ఉండేటట్టు మన జీవితాలను చక్క చేసుకోవడానికి దేవుడు తన కృప అనుగ్రహించును గాక.